విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఎకానమీ బేసిక్స్ 11th మాడ్యూల్. నేటి మాడ్యూల్లో చాలా ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఎకానమీకి సంబంధించినంత వరకు తరచుగా వినబడేటువంటి పదం. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏమిటి? కరెంట్ అకౌంట్కి, ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ అకౌంట్కి మధ్య వ్యత్యాసం ఏమిటి? మెర్కంటైజ్ ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఈ రెండు పదాల మధ్య తేడా ఏమిటి? ప్రైమరీ ఇన్కమ్ అంటే ఏమిటి? సెకండరీ ఇన్కమ్ అంటే ఏమిటి? ఇలాంటి వాటిని మీకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎమైగ్రెంట్, ఇమ్మైగ్రెంట్, ఈ రెండు పదాలు మీరు వినే ఉంటారు. ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు ఈ రెండు పదాలని వాడచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక బ్యాంక్ అకౌంట్కి సంబంధించినంత వరకు మనం రెండు పదాలని ఇంతకుముందు వాడాం. అదేమిటి? ఓస్ట్రో అకౌంట్, నోస్ట్రో అకౌంట్. ఒకవేళ రష్యన్ బ్యాంక్, మన దేశానికి చెందినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాతో అకౌంట్ ఓపెన్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, రష్యన్ బ్యాంక్ మన దేశానికి చెందినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా పర్స్పెక్టివ్ నుంచి అది ఓస్ట్రో అకౌంట్ అవుతుంది. రష్యన్ బ్యాంక్ పర్స్పెక్టివ్ నుంచి నోస్ట్రో అకౌంట్ అవుతుంది. ఒకే అకౌంట్, రెండు పేర్లు. అలాగే ఒకే వ్యక్తి, రెండు పేర్లు. రాజేష్ ఉద్యోగరీత్యా మన దేశం నుంచి అమెరికా వెళ్ళారనుకోండి, మన దేశం పర్స్పెక్టివ్లో రాజేష్ ఎమైగ్రెంట్ అవుతారు. యుఎస్ఏ పర్స్పెక్టివ్లో రాజేష్ ఇమ్మైగ్రెంట్. సో ఒకే వ్యక్తికి రెండు పదాలని వాడచ్చు. మన దేశం పర్స్పెక్టివ్లో ఎమైగ్రెంట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పర్స్పెక్టివ్లో ఇమ్మైగ్రెంట్. ఫారిన్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వచ్చేసరికి క్రెడిట్, డెబిట్, వీటిని కూడా మనం వింటూ ఉంటాం. ఈ రెండు పదాలని ఎక్కడైనా వాడచ్చు. డెబిట్ వేరు, డెట్ వేరు. డెట్, డిఈబిటి అంటే అప్పు అన్నమాట. డెబిట్ అంటే మైనస్, తీసేయటం. మీరు ఒకవేళ 10,000 రూపాయలు బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేసుకున్నారనుకోండి, 10,000 రూపీస్ మీ అకౌంట్ నుంచి డెబిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. 10,000 రూపాయలు బ్యాంకులో వేశారనుకోండి, మీ అకౌంట్కి 10,000 క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అలాగే ఫారిన్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వచ్చేసరికి మన దేశానికి వచ్చేటువంటి డాలర్స్ అవి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. మన దేశం నుంచి వెళ్ళిపోయేటువంటి డాలర్స్ అంటే, మనం ఏదైనా సరే ఒక మొబైల్ ఫోన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు డాలర్స్లో పే చేయాలి కదా. అలాంటి పేమెంట్ చేస్తే అది డెబిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అలాగే ఒక టన్ను బియ్యం ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, అప్పుడు మనకి డాలర్స్ వస్తాయి. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అథరైజ్డ్ డీలర్స్ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. అథరైజ్డ్ డీలర్స్ అంటే ఒక కంపెనీ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఎవరైతే ఫారిన్ కరెన్సీని డీల్ చేయడంలో అథరైజ్ చేయబడ్డారో వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అథరైజేషన్ ఇస్తుంది. వాళ్ళని అథరైజ్డ్ డీలర్స్ అంటారు. అర్థమైంది కదా. మనం ఏదైనా సరే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్, రూపాయలని డాలర్లలోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఒక బ్యాంక్కి వెళతాం. బ్యాంక్ అథరైజ్డ్ డీలర్ అనమాట. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఆ అథారిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంక్కి ఇచ్చింది అని అర్థం. సరే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటి పదానికి అర్థం తెలుసుకుందాం. ఏ దేశం కూడా ఐసోలేషన్లో ఉండలేదు. ఈ పెన్ను మన దేశంలో బాగా ఉత్పత్తి అవుతాయనుకోండి, కాంపిటేటివ్ ప్రైసెస్లో. ఈ పెన్నులు మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా కాంపిటేటివ్ రేట్స్లో, అతి తక్కువ రేట్స్లో మనం ఉత్పత్తి చేయగలిగామనుకోండి, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం వేరే దేశాలకి. గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయటం వల్ల మనకి డాలర్స్ వస్తాయి. అలాగే మనం ఒక మొబైల్ ఫోన్ని కొంటాం. మొబైల్ ఫోన్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామనుకోండి, డాలర్స్లో పే చేయాల్సి ఉంటుంది. ఇన్ఫోసిస్ అనే సంస్థ ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి అమెరికాలో ఉన్న కంపెనీకి అమ్మిందనుకోండి, మనకి డాలర్స్లో వస్తాయి డబ్బులు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి పిల్లాడు
వాళ్ళ నాన్నకి డబ్బులు పంపిస్తే డాలర్స్లో వస్తాయి. ఇక్కడ రూపీ కన్వర్షన్ జరిగి వాళ్ళ నాన్నకి డబ్బులు ఇస్తారు, అది వేరే సంగతి. అలాగే మన షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫారిన్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు డాలర్స్ మన దేశానికి వస్తాయి. వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతే డాలర్స్ మన దేశం నుంచి వెళ్ళిపోతాయి. అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ ట్రాన్సాక్షన్స్. అంతేకాకుండా టెస్లా లాంటి సంస్థలు వచ్చి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ కార్ల కంపెనీ పెడితే అప్పుడు బోలెడన్ని డాలర్స్ వస్తాయి. రకరకాలుగా డాలర్స్ వస్తాయి, రకరకాలుగా డాలర్స్ పోతూ ఉంటాయి. వీటన్నిటినీ అకౌంట్ ఫర్ చేయటం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ ట్రాన్సాక్షన్స్. వీటిని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అంటే ఒక దేశానికి ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలతో జరిగేటువంటి ఆర్థిక లావాదేవీలు అవన్నీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఒక సంవత్సరానికి సంబంధించి మనం చూస్తే ఆ సంవత్సరం చివరికల్లా ఎలా ఉంది, కరెంట్ అకౌంట్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ అకౌంట్ ఎలా ఉంది అని చూసేటువంటిది. ఆ రెండింటిని క్లబ్ చేసి మనం ఫైనల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఒకటేమో కరెంట్ అకౌంట్, రెండోదేమో ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ అకౌంట్. ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ అకౌంట్ని మనం క్యాపిటల్ అకౌంట్ అని నార్మల్గా అంటూ ఉంటాం. మీరు ఆర్బీఐకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది. సో జనరల్ డిస్కషన్ కోసం మనం కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని మాట్లాడుకుందాం. క్యాపిటల్ అకౌంట్ అనగానే ఎప్పుడైనా అప్పులు తీసుకురావటం కానీ, అంటే మనం లోన్స్ తీసుకొచ్చామనుకోండి అది క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది. అసెట్స్, షేర్స్ కొన్నామనుకోండి అది క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది. టెస్లా కార్ల కంపెనీ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిందనుకోండి, లేకపోతే సెమీ కండక్టర్ కంపెనీ ఇక్కడ వచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసిందనుకోండి అది క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది. క్యాపిటల్ అకౌంట్ అనగానే మీరు జనరల్ లైఫ్లో కూడా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అనేటువంటిది రెండింటికి నార్మల్గా వర్తిస్తుంది. ఒకటి ఏంటంటే అప్పులు తీసుకురావటం, రెండోది ఏంటంటే అసెట్స్ కొనటం. మీరు ఏదైనా ఒక ఇల్లు కొన్నా, పొలం కొన్నా అదంతా కూడా క్యాపిటల్ అసెట్ అవుతుంది. మీరు అప్పు చేసినా కూడా అది క్యాపిటల్ ట్రాన్సాక్షన్ కింద వస్తుందన్నమాట. అయితే ఆ అప్పు మీద ఇంట్రెస్ట్ కట్టడం, అలాగే పొలం మీద కౌలు రావటం, అంటే కొంత ఇన్కమ్ రావటం, ఇంటి మీద అద్దె రావటం, అవన్నీ డిఫరెంట్. అవి క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ కింద రావన్నమాట. సరే, కరెంట్ అకౌంట్, ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ అకౌంట్, లేకపోతే క్యాపిటల్ అకౌంట్, ఈ రెండింటిని మనం చూసినప్పుడు ఫైనల్గా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వస్తుంది. సరే, ఇప్పుడు కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మీరు ఇక్కడ చూస్తే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్, ఈ 4 కాంపోనెంట్స్ కరెంట్ అకౌంట్లో ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, దాన్నే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. షేర్ మార్కెట్లో వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా నిబంధనలకి లోబడి ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడొచ్చి వాళ్ళు కంపెనీని పెట్టచ్చు. సో ఇట్లా ఈ 2 రకాలైనటువంటి వాటిని మనకి అంతర్జాతీయంగా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్గా చూడొచ్చు అన్నమాట. అంటే మన దేశం నుంచి డబ్బులు ఎలా బయటకు వెళ్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కిందకు వస్తాయి. ఎవరైనా సరే హెల్త్ కేర్ అమెరికాలో చూపించుకోవటం కోసం వెళ్ళారనుకోండి, అది ఏ అకౌంట్ కింద వస్తుంది? చదువుకోవటానికి పోయారనుకోండి, ఏ అకౌంట్ కింద వస్తుంది? ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సరే, మొదట మనం ఇప్పుడు కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. కరెంట్ అకౌంట్లో 4 ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్ అనగానే మీకు 2 విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఒకటి అసెట్స్, రెండోది లోన్స్ అన్నమాట. ఇక మిగతావి కరెంట్ అకౌంట్కి సంబంధించినవి 4 ఉంటాయి. ఒకటేమో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనగానే మనం ఏదైనా వస్తువులని గుర్తుపెట్టుకోండి. పెన్ను కావచ్చు, బియ్యం కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, గోధుమలు కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు. ఒక వస్తువు ట్రాన్సాక్షన్ అక్కడ జరుగుతుందన్నమాట. అది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్.
ఎక్స్పోర్ట్ చేస్తే మనకు డాలర్స్ వస్తాయి, మనం ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్స్ పే చేయాలి. ఇక్కడే పెద్ద సమస్య ఉంది. మన దేశానికి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చాలా ట్రేడ్ డెఫిసిట్ ఉందన్నమాట. అయితే మిగతా వాటిల్లో మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉండటం వల్ల మనం సేవ్ అయ్యామన్నమాట. అందుకే శ్రీలంక, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు రాకుండా మనం చాలా జాగ్రత్తగా ప్రపంచంలో ముందుకెళ్ళేటువంటి దేశంగా, ఒక ఆస్పైరింగ్ కంట్రీగా మన దేశం రూపొందడానికి కారణం ఏంటంటే, మనం మెర్కంటైజ్ గూడ్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్త గుర్తింపుని పొందకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా సర్వీసెస్లో ప్రపంచంలో మనం ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోగలిగాం. అంతేకాకుండా మన దేశానికి సంబంధించినటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావచ్చు, బ్లూ కాలర్ వర్కర్స్ కావచ్చు, వేరు దేశాలకు వెళ్ళి మనకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పంపిస్తున్నారు. ఈ రెండింటి మూలంగా మన కరెంట్ అకౌంట్ చాలా సేఫ్గా ఉందని చెప్పచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యూజ్ మెర్కంటైజ్ ట్రేడ్ డెఫిసిట్ మనం చాలా సురక్షితంగా ఉండటానికి కారణం సర్వీసెస్, అలాగే ఫారిన్ ట్రాన్స్ఫర్స్, దాన్ని మనం సెకండరీ ఇన్కమ్ అంటాం. అర్థమైంది కదా? సరే, ఈ 4 కాంపోనెంట్స్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెర్కంటైజ్ ట్రేడ్ మొదటిది. అంటే డాలర్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి జరిగేటువంటివి, వస్తువులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగినప్పుడు మనకి డాలర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా. నేను డాలర్ అని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ డాలర్స్లో జరుగుతున్నాయి కాబట్టి. అందుకే నేను మాటికి డాలర్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాను. అప్పుడప్పుడు మనం రూపీ పేమెంట్స్ కూడా చేస్తాం, అప్పుడప్పుడు వేరే కరెన్సీస్లో కూడా పే చేయొచ్చు. నేను డాలర్ అనేది ఒక సింప్లిసిటీ కోసం వాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ డాలర్స్లోనే జరుగుతున్నాయి. అమెరికాకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్కి ప్రధాన కారణాల్లో ఒకటి డాలర్ ట్రాన్సాక్షన్స్, అంటే డాలర్ యొక్క స్ట్రెంగ్త్. రెండోది ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే మూడోది ఇమ్మైగ్రేషన్ పాలసీస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అమెరికా ఇవాళ ఈ స్థితిలో ఉంది అంటే 3 ప్రధాన కారణాలు. ఒకటేంటంటే డాలర్కు ఉన్నటువంటి హెజిమోనీ అంటాం. అలాగే రెండోది ఏంటంటే ఇమ్మైగ్రేషన్ పాలసీస్. ప్రపంచంలో ఎక్కడ టాలెంట్ ఉన్నా కూడా ఆ దేశానికి వెళతారు, తర్వాత ఆ దేశం ఆహ్వానిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇమ్మైగ్రేషన్ పాలసీస్ తోటి. తర్వాత మూడోది వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. సరే, అసలు విషయానికి వద్దాం. మెర్కంటైజ్ ట్రేడ్ విషయానికి వస్తే మనకి $200 బిలియన్ పైగా డెఫిసిట్ ఉందన్నమాట. హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అర్థమైంది కదా? అంటే మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే దాదాపు $200 బిలియన్ పైగా ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మనకి హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. తర్వాత రెండోది ఏమిటి? సర్వీసెస్ అంటే ఏమిటి? వస్తువులేమి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి ఉండవన్నమాట. వస్తువులతో సంబంధం లేదు. మీరు అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పి డబ్బులు సంపాదించారనుకోండి, సర్వీసెస్ కింద వస్తుంది. మెర్కంటైజ్ ట్రేడ్లో మీరు వస్తువుల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తప్పనిసరిగా జరగాలి. చూడండి, ఇక్కడ ఈ 4 కాంపోనెంట్స్లో దీన్ని ఒక్కదాన్ని మనం విజిబుల్స్ అంటాం, మిగతా మూడింటిని ఇన్విజిబుల్స్ అంటాం. ఇదొక్కటే కంటికి కనపడుతుంది, మిగతా 3 కంటికి కనిపించవు. అది ఎలాగో చెప్తాను. మెర్కంటైజ్ ట్రేడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రెండోది సర్వీసెస్. మీరు ఎడ్యుకేషన్ కోసం అమెరికాకి వెళ్ళారనుకోండి, అలాగే ఆరోగ్యం చూపించుకోవటం కోసం వెళ్ళారనుకోండి, అలాగే ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కాస్ట్ కావచ్చు, సీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా సర్వీసెస్ కింద వస్తాయి. వీటిల్లో ముఖ్యమైనది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసెస్. మన దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావటం మెయిన్లీ ఈ కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసెస్ మన దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు,
ఇన్ఫోసిస్, విప్రో, ఇంకా చాలా సంస్థలు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కంపెనీలు మనకి అవుట్సోర్స్ చేయటం వల్ల, అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మన యొక్క టాలెంట్కి మెచ్చి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం వల్ల మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడ మనకి సర్ప్లస్ ఉందన్నమాట. అక్కడ ట్రేడ్ డెఫిసిట్ ఉంటే ఇక్కడ దాదాపుగా $150 బిలియన్ సర్ప్లస్ ఉంది. దాని మూలంగానే మనం కరెంట్ అకౌంట్లో చాలా సేఫ్గా ఉన్నాం. ఇక మూడోది, ఇది చిన్న కాంపోనెంట్ అయినా మీకు చెప్పాలి, ప్రైమరీ ఇన్కమ్. ప్రైమరీ ఇన్కమ్ అంటే ఏమిటంటే, ఫారిన్ కంపెనీస్ వచ్చి చాలా ఇక్కడ ఇన్వెస్ట్ చేశాయి కదా. చాలా కంపెనీస్, ఫారిన్కి బేస్ ఉన్నటువంటి కంపెనీస్, అంటే ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, హ్యుండై ఇండియా కావచ్చు, టయోటా కావచ్చు, ఇట్లా రకరకాల కంపెనీలు, హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, నెస్లే కావచ్చు. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కదా, మరి వాళ్ళకి లాభాలు వస్తాయి కదా. సో అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వచ్చి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు పేటెంట్ రైట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాయల్టీస్ తీసుకెళ్తారు కదా, ప్రాఫిట్స్ తీసుకెళ్తారు కదా. ఇలాంటి ఇన్కమ్ అంతా ప్రైమరీ ఇన్కమ్ అనమాట. అంటే ఫారిన్ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అంటే షేర్ మార్కెట్లో చేసే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే సంస్థలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, ప్రతి సంవత్సరం లాభాలు వస్తాయి కదా, ఆ లాభాలు పట్టుకెళ్ళిపోతుంటారు. అది ప్రైమరీ ఇన్కమ్. మన దేశానికి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీస్ ఇతర దేశాల్లో తక్కువ ఉండటం వల్ల, ఇతర దేశాలవి మన దేశంలో ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ ప్రైమరీ ఇన్కంలో మనకి డెఫిసిట్ ఉందన్నమాట. సో ఫస్ట్ దాంట్లో డెఫిసిట్ ఉంది, పెద్ద డెఫిసిట్ ఉంది. రెండోది మంచి సర్ప్లస్ ఉంది. ఇక్కడ దాదాపు 200 నుంచి $250 బిలియన్ డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దాదాపు $150 బిలియన్ సర్ప్లస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక $30-40 బిలియన్ మైనస్ ఉంది. ఇంకొకటి నాలుగోది సెకండరీ ఇన్కమ్. ఇక్కడ ఏంటంటే, పిల్లాడు అమెరికా వెళ్ళి వాళ్ళ అబ్బాయి అమ్మా నాన్నకి డబ్బులు పంపించాడు అనుకోండి. అలాగే కేరళకి చెందినటువంటి ఒక కార్పెంటర్ కువైట్ వెళ్ళి అక్కడి నుంచి కేరళకి డబ్బులు పంపించాడు అనుకోండి. ఇవన్నీ ఫారిన్ రెమిటెన్సెస్ అంటాం. అది సెకండరీ ఇన్కమ్. మన దేశానికి వచ్చేటువంటి ఫారిన్ రెమిటెన్సెస్ మన దేశం నుంచి వెళ్ళేటువంటి రెమిటెన్సెస్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి సిగ్నిఫికెంట్ సర్ప్లస్ ఉందన్నమాట. సో అందుకని మీరు ఈ 3 ఇన్విజిబుల్స్ని చూస్తే చూడండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో మనకి డెఫిసిట్ ఉంది, హ్యూజ్ డెఫిసిట్ ఉంది. ఈ 3 ఇన్విజిబుల్స్లో ప్రైమరీ ఇన్కంలో కొద్దిగా మైనస్ ఉంది. కొద్దిగా అంటే ఒక $30-40 బిలియన్. కానీ సర్వీసెస్లో హ్యూజ్ సర్ప్లస్ ఉంది. సెకండరీ ఇన్కంలో కూడా సబ్స్టాన్షియల్ సర్ప్లస్ ఉండటంతో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గణనీయంగా తగ్గి ఈ గత ఆర్థిక సంవత్సరానికి $20-30 బిలియన్ మధ్యకు వచ్చిందనమాట. ఇది లెస్ దాన్ 1% ఆఫ్ జీడిపి ఉంది. చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాం. ఈ కంఫర్ట్ జోన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, అలాగే ఫారిన్ రెమిటెన్సెస్ని సెకండరీ ఇన్కమ్ అంటారనమాట. అర్థమైంది కదా. ఇదంతా కరెంట్ అకౌంట్ గురించి అనమాట. తర్వాత కరెంట్ అకౌంట్కి సంబంధించి పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మన దేశం కరెంట్ అకౌంట్లో నార్మల్గా ఓపెన్గా ఉందన్నమాట. తర్వాత ఇంకోటి ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ అకౌంట్. పెట్టుబడులు రావటం, లోన్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు డబ్బులు పట్టుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇతర దేశాల్లో ఫేవరబుల్గా ఉంటే, వాళ్ళ దేశంలో ఫేవరబుల్గా ఉంటే తీసుకెళ్తారు. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఇవి క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. కానీ ఇవి చాలా వలటైల్ అన్నమాట. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది చాలా స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు డబ్బులు పట్టుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెడితే అంత తొందరగా వెళ్ళిపోరు కదా.
టయోటా కావచ్చు, నెస్లే కావచ్చు, హ్యుండై కావచ్చు, ఇలాంటివన్నీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్. దీనికి డాలర్లు పట్టుకొస్తారు కదా, నేను ఇంతకు ముందే చెప్పాను. అసెట్స్ కానీ లోన్స్ కానీ ఈ రెండు క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాయి. ఈ రూపంలో మనకి ప్రతి సంవత్సరం చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నాయి. మీకు ఇంతకుముందు చెప్పాను 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే FY24కి సంబంధించి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మొత్తం కేవలం $25 మాత్రమే ఉంది. $25 బిలియన్ మాత్రమే ఉంది. 20 to 25 బిలియన్ మాత్రమే ఉంది. అయితే మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నాయి. అందుకే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరగటం మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. అంటే మనకి చాలా ఎక్కువ డాలర్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్చేజ్ చేస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి అన్నమాట. కరెంట్ అకౌంట్లో కేవలం $25 బిలియన్ డెఫిసిట్ ఉందని చెప్పాను కదా FY24లో. కానీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు చాలా పెరుగుతుంది. అంటే చాలా ఎక్కువ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నాయి కాబట్టి. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మీరు గమనిస్తే గత 10 సంవత్సరాల కాలంలో పెద్ద పెరగలేదు. నేను పెరిగిందని చెప్పటం లేదు, కానీ ప్రతి సంవత్సరం సబ్స్టాన్షియల్గా మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉండటం వల్ల ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని వైప్అవుట్ చేయటమే కాకుండా ఆ $25 బిలియన్ వైప్అవుట్ చేయటమే కాకుండా ఇంకా చాలా సర్ప్లస్ మిగిలిపోతుంది. ఆ సర్ప్లస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనేస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుకుంటూ పోతున్నాయి. ఇది మీకు ఒక సందేహం రావచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అని చెప్పి. మనకి కరెంట్ అకౌంట్లోనేమో చాలా తక్కువ డెఫిసిట్ ఉంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లోనేమో చాలా ఎక్కువ డాలర్స్ వస్తున్నాయి. ఆ ఎక్స్ట్రా డాలర్స్ని పర్చేస్ చేయకుండా ఉంటే కరెన్సీ ఎప్రిషియేట్ అయిపోతుంది. 80కి 79కి 78కి అట్లా వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పోర్టర్స్కి కొంచెం డిసడ్వాంటేజ్ వస్తుందన్నమాట. అలాగే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, మనం లోన్స్ తీసుకుంటాం కదా, అలాగే ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఏ రకమైన డిపాజిట్ అయినా సరే, మీకు రకరకాల డిపాజిట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ కిందకే వస్తాయన్నమాట. తర్వాత స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, మన IMFకి సంబంధించినంత వరకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. అంతేకాకుండా ఫారిన్ కరెన్సీ అసెట్స్, అంటే ఇంతకు ముందే చెప్పాను, ఈ యొక్క ఏవైతే ఎక్స్ట్రా డాలర్స్ వస్తాయో అవి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంటుంది, కొని ఫారిన్ కరెన్సీ అసెట్స్ని పెంచుకుంటుంది అనమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్, లేకపోతే ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాయి. ఇక మిగతా ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ మాడ్యూల్లో మీకు చెప్తాను. సరే, ఈరోజు మాడ్యూల్ ఇంతటితో ముగిద్దాం. క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ నెక్స్ట్ మాడ్యూల్లో చెప్తాను. థ్యాంక్ యూ.